ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఎక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లను బిగించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. ఇక శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా యువత, కొందరు విద్యార్థులు వాహనాల కంపెనీల నుండి వచ్చిన సైలెన్సర్లను కాకుండా వాటిని తొలగించి అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను అమర్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని అన్నారు. ఇక నుండి వాటిపై పూర్తి కట్టడి చేయనున్నట్లు తెలిపారు. అలాంటి వాహనాలను సీజ్ చేయడంతో పాటు పబ్లిక్ న్యూసెన్స్ కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో మోడిఫైడ్ సైలెన్సర్లను కూడా అమర్చిన 50 వాహనాలను సీజ్ చేసి వాటి సైలెన్సర్లను స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ఇక అదేవిధంగా కంపెనీ నుండి వచ్చే సైలెన్సర్లను ఏర్పాటు చేసుకున్న తర్వాత వాహనాలను జరిమానాలు విధించి విడిచిపెడతామని తెలిపారు. తమ యొక్క వెహికల్కు కంపెనీకి వచ్చిన సైలెన్సర్లను తీసేసి దాని స్థానంలో సౌండ్ ఎక్కువ రావాలన్న ఉద్దేశం కొద్దీ మాడిఫైడ్ సైలెన్సర్స్ను అమర్చుకొని బండి నడపడం జరుగుతుంది. కంపెనీకి వచ్చిన సైలెన్సర్లను తొలగించే హక్కు ఎవరికి లేదు. కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్ను తొలగిస్తే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అది ట్రాఫిక్ వయలేషన్ అవుతుంది. కాబట్టి కొందరు యువకులు, స్టూడెంట్స్, కొంతమంది వ్యక్తులు వారు బైక్పై పోతున్నప్పుడు వారిని అందరి దృష్టి వారిపై పడాలన్న ఉద్దేశం కొద్దీ లేదంటే ఆకర్షణీయంగా ఉండాలని పెద్ద ఎత్తున సౌండ్ వచ్చే ఈ మాడిఫైడ్ చేసిన సైలెన్సర్ను వాళ్ళ బండికి ఎలాంటి అనుమతి లేకుండా ఇల్లీగల్గా అమర్చుకొని ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో తిరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రణయ్, ఎస్ఐస్ దేవేందర్, మహేందర్ మరియు ట్రాఫిక్ సిబ్బంది పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ చేసి ఇప్పటివరకు 50 ఇటువంటి మాడిఫైడ్ సైలెన్సర్ ఉన్న బైక్లను గుర్తించి వాటిని సీజ్ చేసి ఆ మాడిఫైడ్ సైలెన్సర్ తొలగించి మళ్ళీ కంపెనీ సైలెన్సర్ పెట్టి వారికి ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఏదైతే వయలేషన్ ఉందో ఫైన్ ఇంపోజ్ చేసిన తర్వాత